ఆంధ్రప్రభకు స్వాగతం. మన పొరుగు దేశం ఉన్నటువంటి నేపాల్ గత కొన్ని రోజులుగా అక్కడ జరిగినటువంటి జన్జీ ఉద్యమం ద్వారా ప్రధానమంత్రి అయ్యారు బాలన్ షా. అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ప్రధానమంత్రులు, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా పేరు పొందాడు బాలన్ షా. కానీ ఆయన చుట్టూ ఏదో ఒక వివాదం కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతము వారి యొక్క పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి డోల్ ప్రసాద్ ఆర్యల్ గారు ఒక ఆదేశం జారీ చేశారు. అదేమిటంటే బాలన్ షా ఖచ్చితంగా పార్లమెంటుకు రావాలని. ఎందువల్ల అంటే గత 77 రోజులుగా పార్లమెంటు రాకుండా ఆయన సభ నడుపుతున్నారు. సో ఈ విషయం గురించి చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే రాఘవజీ, మీకు మీ ప్రేక్షకులకు నమస్కారాలండి. సార్, నేపాల్ స్పీకర్ డోల్ ప్రసాద్ ఆర్యల్ గారు జారీ చేసినటువంటి ఈ యొక్క ఆదేశాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి స్పీకర్ చేత ఆదేశం పొందాల్సి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంత పెద్ద బహుమతితోటి విజయం సాధించినటువంటి వ్యక్తి సార్, ప్రజాస్వామ్య పద్ధతులను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడం అన్నది చాలా విశేషమైనటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడే నెల గతంలో పార్లమెంట్ సెషన్ కూడా రద్దు చేయించాడు. పార్లమెంట్ కి వెళ్ళడమే ఇష్టపడతాడు. అంటే ఇంకా తనకు ఒక ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఎవరి అజెండా కోసం పనిచేస్తున్నాడు అని ఈ ప్రశ్నలన్నీ పుడుతున్నాయి. మనకు తెలుసు, ఆ జెన్జీ ఉద్యమం అని పేరిట వాళ్ళు చెప్పేటువంటిది యాక్చువల్గా జెన్జీ ఉద్యమం కానే కాదు. అది వేరే బయట దేశంలో ఉన్నటువంటి, అంటే నేపాల్ బయట కొన్ని దేశాలు అక్కడ కొన్ని ఎన్జిఓల ద్వారా ఈ ఘటనని చేయించిన విషయం మనకు తెలుసు. నిజంగా మనం చూద్దాం అక్కడ జరిగింది ఏంటో చూద్దాం. అప్పటి ప్రభుత్వం, కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఏం చేసిందంటే, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఈ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికి కూడా ఆదేశాలు చేస్తే, చైనా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టిక్ టాక్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ చేశారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ఇక్కడ రిజిస్టర్ చేసుకోకపోతే మాకు ఆ సోషల్ మీడియాలో మాకు అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ ఏమైనా ఉంటే ఎవరికి చెప్పాలి, మేము ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరికి మేము దీన్ని ఆపమని ఆదేశాలు ఇవ్వాలి. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పారు. చైనా రిజిస్టర్ చేసుకోండి. కానీ అమెరికా ప్లాట్ఫామ్స్ అంటే, మీరు ఇంత చిన్న దేశం, మీ దగ్గర మేము రిజిస్టర్ చేసుకో, మాకు అనవసరం, కావాలంటే మీరు ఆన్లైన్ మీరు కంప్లైంట్లు ఇచ్చుకోండి, మేము రిజిస్టర్ చెయ్యము అని చెప్పారు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం వాటన్నింటి కూడాను లాక్ చేసేసి, లాక్ చేయగానే పిల్లలందరూ కూడాను వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. మన విషయం తెలుసు. దానికేంటి ప్రతిసారి ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాలి, దాన్ని ఎంతమంది లైక్ చేశారు, ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూసుకోవడం, ఆ లైకులు తగ్గిపోతే బాధపడతారు, లైకులు పెరగాలని చూసుకుంటారు. ఇంతే వాళ్ళ జీవితం అంతా కూడా, ఇన్స్టాగ్రామ్ జీవితాలే కదా. అలాగే కొంతమంది దాని ఆధారంగానే బతికేటువంటి వాళ్ళు చాలా మంది, యూట్యూబ్లు కావచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, ఇటువంటి అవన్నీ ఎప్పుడైతే మనకు ఆ ప్రభుత్వం బ్లాక్ చేసిందో, బ్లాక్ చేయగానే ఆ పిల్లల్లో ఒక విధమైనటువంటి ఆవేశంతో వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. కానీ 2 రోజుల అజిటేషన్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి, 2వ రోజు రాత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఆ బ్యాన్ ని ఎత్తేసి వాటిని కూడా రిస్టోర్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఏముంది దానివల్ల, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు కదా. కానీ మరుసటి రోజు వాళ్ళ పార్లమెంట్ కావచ్చు, వాళ్ళ మనకు సుప్రీంకోర్టు కావచ్చు, లేదా వాళ్ళ ప్రధానమంత్రుల ఇళ్లు కావచ్చు, మంత్రుల ఇళ్లు కావచ్చు, ఇవన్నీ దగ్ధం చేసి వాటి మీద దాడులు జరిగినాయి. పిల్లలకు కావాల్సింది వచ్చేసింది కదా, జెన్జీకి కావాల్సింది వచ్చేసింది. వాళ్ళకు యూట్యూబ్ ప్లాట్ఫామ్లు, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లు, ఫేస్బుక్లు అన్ని వచ్చేసినాయి. వాళ్ళకి మళ్ళీ మరుసటి రోజు పోయి వాళ్ళని కొట్టడాల్సిన అవసరం వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి ఆ రోజు జరిగిన విధ్వంసం అన్నది పిల్లల వల్ల జరిగింది కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. జెన్జీ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగట్లేదు, ఈ క్లారిటీ మనకు ఉండాలి. బంగ్లాదేశ్ లో కూడా జెన్జీ ఉద్యమం కాదు. జెన్జీ పేరు పూసి దానికి ఆ పెయింట్ వేసి వెనకాల డీప్ స్టేట్ శక్తులు అక్కడ రెజీమ్ చేంజ్ కోసం పాటుపడ్డారు. సేమ్ అదే ప్రక్రియ మన దేశంలో కూడా చూస్తుంది. మనకు అభిజిత్ దిప్కే జెన్జీకి దూరం, జెన్జీకి అతనికి ఏమి సంబంధం లేదు. అభిజిత్ దిప్కే పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి 5 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఆ 5 నీట్ గురించి అసలు ప్రస్తావనే లేదు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు నీట్ విద్యార్థులు లేరు. అందరూ ఎవరు 35-40 ఏళ్ళు తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. 19 జూలై వరకు ఎవరు లేరు. 20 పొద్దున విధ్వంసం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక, అప్పటికి నీట్ 2వసారి ఎగ్జామ్ కూడా అయిపోయింది, పిల్లలు అడ్మిషన్ కూడా చేసుకుంటున్నారు.
అయినా దాన్ని 20 దాకా వెయిట్ చేసి పార్లమెంట్ రోజు వీళ్ళు గొడవ చేసి ఇవన్నీ చేశారంటే అది జెన్జీకు ఏమి సంబంధం లేదని అర్థం చేసుకోవాలి. సార్. ఈ 3 దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక కూడా చూస్తే 4వ దేశం ఎక్కడ కూడా జెన్జీకి సంబంధం లేదు. సార్. ఉమ్. నేపాల్లో కూడా అదే పరిస్థితి. అంటే అర్థం ఏంటి? నేపాల్ ప్రభుత్వాన్ని దించేయడానికి అమెరికా డీప్ స్టేట్ పనిచేసింది. బలేన్ షా వాళ్ళ మనిషి ఉమ్. కాబట్టి వాళ్ళ పార్లమెంటు, వాళ్ళ ప్రజాస్వామ్యం మీద అతనికి గౌరవం లేదు. సార్. అతను ఎవరికి ఆన్సర్ చేస్తున్నాడు? అతనిని అక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి శక్తులకు ఆన్సర్ ఇస్తున్నారు. అందరూ ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము ఎన్నుకున్నాం ఇతన్ని అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు నీకు నేను జవాబుదారీ కాదు, సార్. నన్ను ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి నేను జవాబుదారిని అనుకుంటున్నాడు బలేన్ షా. సార్. అందుకని ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తుంది. ఉమ్. లమిత్ షానే వాళ్ళ ఎవరైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఉమ్. అతనికి ఇతని మధ్యలో చాలా విపరీతమైన విభేదాలు వచ్చాయి. సార్. ఈ రోజు దాకా భారతదేశానికి రాలేదు బలేన్ షా. బలేన్ షా. నార్మల్ గా మన చుట్టుపక్కల దేశాల్లో ఉన్న దేశాలందరూ కూడాను వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పర్యటన భారతదేశానికే వస్తుంది. సార్. అవును. అటువంటిది రాలేదు. తారిక్ రెహమాన్ కూడా రాలేదు. తారిక్ రెహమాన్ రాకపోవడానికి కారణం ఏంటంటే కనుక పాకిస్తాన్ ప్రేరణ వల్ల అతను చేస్తున్నటువంటి పిచ్చి పని. దానివల్ల బంగ్లాదేశ్ నష్టపోతాం. మనం వాళ్ళ బంగ్లాదేశ్ క్రికెట్ టీం ని కూడా వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆపేశారు. దానివల్ల వాళ్ళు నష్టపోయారు. వరల్డ్ కప్ ఏం ఆగలేదు. పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొట్టింది కానీ పాకిస్తాన్ ఆడింది. కానీ ఇటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు కూడా ఆయన చైనాకి వెళ్ళి వచ్చాడు, భారతదేశానికి రావడం. దుర్భరమైన పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉంది. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, గ్యాస్ లేదు, చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక మత ఛాందసము, ఆ పాలిటిక్స్ ఆడుతున్నాడు కాబట్టి సఫర్ అవుతున్నాడు. బలేన్ షా అదే పరిస్థితిలో ఉంది. మనం గతంలో మోయిస్ మాల్డీవ్స్ సంబంధించిన అధినేత అలాగే చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా చైనాని ప్రోత్సహించాడు. ముందర చైనా పర్యటనకు వెళ్ళి భారత పర్యటకులు ఆగిపోయేసరికి చైనా పర్యటకులు మీరు పంపించండి, ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి చాలా కన్సెషన్స్ ఇచ్చారు. ఏమైంది? వాళ్ళు అప్పులు కట్టాల్సిన రోజు వచ్చేసరికి చైనా చేతులు ఎత్తేసి నేను రావన్నారు. మళ్ళీ శరణ్ అంటూ ఢిల్లీకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు తోక ముడుచుకొని భారతదేశంతో సరిగా ఉంటున్నాడు మోయిస్. తారిక్ రెహమాన్కి అదే గత పట్టుకోతాం. ఈ రోజు వాళ్ళకు 8 గంటలకి మొత్తం షాపులన్నీ మూసేయాలి వాళ్ళ దేశం. వివాహాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ లైటింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు. దుర్భరమైన పరిస్థితి. వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుంది. ఎంతకాలం మాట్లాడు? మళ్ళీ ఏదో అక్కడ మక్కా కూటమిలో చేరతానంటున్నాడు. ఇటువంటి పిచ్చి భావనలు, పిచ్చి వేషాలు ఇస్తే కనుక అల్టిమేట్ గా ఆ దేశం నష్టపోతుంది. అదే పని బలేన్ షా చేస్తున్నాడు. 150 రోజులు తిరగకుండానే అతను అన్పాపులర్ అయిపోయాడు. మళ్ళీ అదే జెన్జీ వీధుల్లోకి వచ్చి వాడు గొడవలు చేస్తుంది. రీసెంట్ గా ఒక 2 నెలల క్రితం వాళ్ళ అంటే మనకు షేర్డ్ టాక్సీలు ఉంటాయి కదా, మనకి ఎలాగైతే ఓలా, ఊబర్ లాంటివి అక్కడ కూడా ఉన్నట్టు షేర్ టాక్సీలో షేర్డ్ స్కూటర్ ఆ వ్యక్తి అక్కడ నిలబడుకొని పార్క్ చేసి ఉంటే అతనికి పార్కింగ్ టికెట్ వేసి అతన్ని సతాయించి అక్కడ పోలీస్ వాడితో వాగ్వివాదంతో అతను వాళ్ళకి సంపాదించుకునేది ఎంత సంపాదించుకుంటారు వాళ్ళు పాపం. వాళ్ళకు ఉన్నటువంటి దాని మెయింటెనెన్స్ ఖర్చులు, దాని పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ పోగా వాళ్ళకి మిగిలేదు ఎంత ఉంటుంది వాళ్ళకి. అంత కష్టమైనటువంటి జీవితం వాళ్ళు ఎందుకు దాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు? లేకపోతే పెద్ద పెద్ద కార్లు నడిపించి ఉండొచ్చు వాళ్ళు. కానీ ఇటువంటివన్నీ ఇంపోజ్ చేయడము, భారతదేశం నుంచి వచ్చే కార్లు కానీ స్కూటర్లు కానీ వాటి మీద ట్యాక్సులు వేయడము, ఇలా సతాయించడం మొదలుపెట్టాడు బలేన్ షా. ఆ అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక తను పెట్రోల్ వేసుకొని కాల్చుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉధృతంగా అక్కడ జెన్జీ అందరూ కూడా బలేన్ షాకి వ్యతిరేకంగా అక్కడ మళ్ళీ వీధుల్లోకి వచ్చారు. అంటే అంత ప్రజా ఆదరణతోటి వచ్చినటువంటి వ్యక్తి 150 రోజుల్లోనే మొత్తం ఇంత అన్పాపులర్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్రజాస్వామ్యాన్ని ప్రజలు అంటే గౌరవించకపోయి తనను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వెనక నుంచి తన ఏ శక్తులు అయితే తనకు ఫండింగ్ ఇచ్చి తనను ముందుకు తీసుకొచ్చాయో వాళ్లకు ఊడిగం చేస్తూ వాళ్ళకి బానిసంగా ఉండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. మన చుట్టుపక్కల దేశాలన్నీ అవే చూస్తున్నాం. నేపాల్ మీరు అడిగారు ప్రశ్న, కానీ నేపాల్లో అదే పరిస్థితి, బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి, గతంలో మనకు శ్రీలంకలో అదే పరిస్థితి. రాజపక్ష సోదరులు చైనాకు ఒత్తాసు పలికి అంబన్ తోటాన్ని 99 ఏళ్ల లీజ్కి ఇచ్చారు. ఏమైంది? ఆ ప్రజలే వాళ్ళని చెప్పుతో కొట్టి వాళ్ళందరినీ తరిమేశారు దేశం నుంచి. మాల్డీవ్స్ అదే పరిస్థితి, పాకిస్తాన్ లో ఈ రోజు అదే పరిస్థితి. భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుని మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశం కూడా బాగుపడలేదు. అన్ని దేశాలు నష్టపోయింది. కానీ వాళ్ళని వాడుకుంటున్నాయి ఈ శక్తులని. చైనా అయినా వాడుకుంటుంది, లేదా అమెరికా అయినా వాడుకుంటుంది. వాళ్ళిద్దరూ వీళ్ళని వాళ్ళ
తోలుబొమ్మలా ఆడుకోవడం తప్పితే ఆ దేశ ప్రజలు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు తీరట్లేదు. అదే ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు మనం నేపాల్లో చూస్తున్నాం. ఈ మధ్యలో మన భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లలో అక్కడ హిందూ ముస్లిం ఘర్షణలు జరిగినాయి నేపాల్. అక్కడ వాళ్ళు కావడియాలు తీసుకొని పెడుతుంటే వీళ్ళు ముస్లింలు ఆక్షేపించి వాళ్ళ మీద రాళ్ళు కొట్టి వాళ్ళని చంపారు. ఆ ఫైరింగ్ లో చనిపోయారు ఒకరిద్దరు. దానితోటి అక్కడ ఉద్రిక్త పరిస్థితి బాగా విపరీతంగా ఏర్పడింది. అక్కడ హిందువులు ముస్లింల మళ్ళీ మస్జిద్ మీద ప్రతి దాడి చేసి వాళ్ళని అందరూ కొట్టడం మొదలు పెట్టారు. ఆ బలేన్ షా అప్పుడు దిగొచ్చాడు. అంతవరకు ఆయన దిగిరాలేదు. అప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేసి నేను దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పడం చేసిన తర్వాత కొంత చల్లబడింది. కానీ అంటే తన చేయి జారిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి? ఏదో ఒక కాఠ్మండూకి మేయర్ గా ఉండడం వేరే, దేశానికి మొత్తానికి ప్రధానమంత్రిగా ఉండడం చాలా వేరే విషయం. అది ప్రజల గురించి బాధపడుతూ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ప్రజల సంక్షేమంలో మనకు అతి ముఖ్యమైన దేశం భారతదేశం, వాళ్ళతో మైత్రి పెట్టుకోవాలన్నటువంటి విషయం పక్కన పెట్టి ఇదో ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఇటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఈ రోజు ఈ స్థితికి వచ్చింది. గత 70-80 రోజులుగా వాళ్ళు అపోజిషన్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు పార్లమెంట్ ని స్తంభింపజేశారు. బలేన్ షా వచ్చి మా ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు మేము పార్లమెంట్ ని కొనసాగించామని చెప్పి వాళ్ళు గొడవ పెట్టారు. పార్లమెంట్ స్పీకర్ ఇంతకాలం దాన్ని దాటేయగలిగాడు. కానీ ఫైనల్ గా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. 26 ఆగస్టు వచ్చి మా అపోజిషన్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు అని చెప్పి ప్రధానమంత్రికి సమ్మన్స్ ఇష్యూ చేశారు. ఒక స్పీకర్ ప్రధానమంత్రికి సమ్మన్స్ ఇష్యూ చేస్తున్నారంటే అంతకంటే ప్రజాస్వామ్యం ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏమైనా ఉందా? అంటే ఎందువల్ల సార్ అంటే అక్కడ అతను దాన్ని వచ్చి సమాధానాలు చెప్పలేక ఎందువల్ల అతను రావట్లేదు? దాంట్లో మౌలికంగా ఒక ప్రశ్న ఏంటంటే కనుక చాలా ఉన్నాయి. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే కనుక మే 31న అతను ఇచ్చిన స్టేట్మెంట్. అతను స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే మనకు ఉత్తరాఖండ్ లో కొంత భూభాగం వాళ్ళు నేపాల్ క్లెయిమ్ చేస్తాం. కాలాపాని, లింపియదురా, లిపు లేక్ అన్నటువంటి ఈ 3 ప్రాంతాలని నేపాల్ ప్రాంతాల కింద వాళ్ళు చూపించుకుంటారు. వాళ్ళ మ్యాప్ చూపించుకుంటారు. కేపీ శర్మ ఓలీ చేశాడు. కానీ అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే శారదా నది మన ఇద్దరికి బార్డర్ గా ఉంటుంది అని మనం అనుకున్నాము. కానీ శారదా నది ఉద్గమ స్థానంలో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఉన్నాయి. మన అధీనంలోనే ఉన్నాయి 3 కూడా. లిపు లేక్, లింపియదురా, కాలాపాని 3 కూడా మన అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ సమస్య ఉందో దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే బలేన్ షా, మేము కూడా నేపాల్ కూడా భారత భూభాగాన్ని కొంత భూభాగాన్ని మేము ఆక్రమించుకున్నాము, మేము వెళ్ళి చొరబడి మా అధీనంలో పెట్టుకున్నాము అని ఏదో చెప్తారు. స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. స్టేట్మెంట్ ఇష్యూ చేయగానే దాంట్లో ఈరోజు పార్లమెంట్ లో అపోజిషన్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాన్ని కబ్జా చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. అది ఎలా మీరు పార్లమెంట్ కి చెప్పకుండా బయట ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. వాళ్ళ ఆఫీస్ ఏం చెప్పిందంటే ఏమీ లేదు, అక్కడ ఏదో కొన్ని పిల్లర్స్ ఏదో ఒక మావాడు కొంతమంది లోపలికి వెళ్ళొచ్చారు. బార్డర్ మనకు నేపాల్ మధ్యలో ఫెన్సింగ్ ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. ఫెన్సింగ్ ఉండదు. ఇది అటు నుంచి వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ మనం అక్కడ కనుక మనకు ఉత్తరాఖండ్ లో ఈ శారదా నది మీద మనకు బ్రిడ్జిలు కూడా ఉంటాయి. మనకు దార్చులానో ఊరు, దార్చులా ఊరుకు మధ్యలో ఈ నది ఉంటుంది. నది కావల వైపు నేపాల్. బ్రిడ్జిలు మనం క్రాస్ చేసి వెళ్ళి రావచ్చు. ఓటర్ ఐడి ఉంటే చాలు, మనకి ఏం అక్కర్లేదు. భారతదేశం ఓటర్ ఐడి ఉంటే అటు వెళ్ళి రావచ్చు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది నార్మల్. ఇవన్నీ ఆపేశాడు. క్రాస్ బోర్డర్ ట్రేడ్ ఆపేశాడు. భారతదేశం నుంచి వస్తున్న వాటి మీద ట్యాక్సులు వేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాము, దానికి వచ్చిన సమాధానం చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. తను దాటేస్తుంది. దాంతో చైనాకు ఒత్తాసు పలుకుతూ భారతదేశం మీద ట్యాక్సులు వేశాడు అతను. కానీ చైనా వాళ్ళకేం ఆదుకోదు. వాళ్ళ అవసరాలన్నీ 99% భారతదేశం నుంచే వాళ్ళకి రావాలి. కాబట్టి ఆ దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రశ్నించాలి, మిమ్మల్ని సమాధానం చెప్పండి అంటున్నారు. ఇందాక చెప్పినట్టు మే 31 ఇచ్చిన భారతదేశం భూభాగాన్ని కబ్జా చేసుకున్నాం అన్న విషయం కావచ్చు, లేదా ఈ హిందూ ముస్లింల సమస్య కావచ్చు, లేదా భారతదేశం నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద టారిఫ్లు, ట్యాక్సులు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నించాలి రండి అని అడుగుతున్నారు. దాన్ని దాటేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఫైనల్ గా భారతదేశంతో ఏదో కొత్త మైత్రి చూపించినట్టే ప్రయత్నం చేశాడు. భారత రాయబారి నేపాల్లో కాఠ్మండూలో రాయబారిని కలిశాడు. మళ్ళీ చైనా ఎక్కడ నొచ్చుకుంటుందో అని ఈయన కలిసిన 2 గంటలకి మళ్ళీ చైనీస్ అంబాసిడర్ కూడా కలిశాడు. ఇది జరిగిందండి. మన మనకు ఫారెన్ సెక్రటరీ నేపాల్ పెడితే కూడా కలవలేదు. స్థాయి వాళ్ళని కలుస్తాను, ప్రధానమంత్రిని తప్ప నేను కలవను అని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు.
దాంతో ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. అతను కంప్లీట్ గా అన్పాపులర్ అయిపోయాడు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళ స్పీకరే సంబంధించి ఇష్యూ చేశారంటే ఇంక మరి అక్కడ పరిస్థితి ఎంత క్షీణించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఈ బాలన్ షా వల్ల ఏమైనా మనకి నేపాల్కి గొడవలు పెరిగే అవకాశం ఉందా? ఎక్కడైనా సర్దుమణిగే అవకాశం ఉందా సార్? తప్పకుండా గొడవలు పెరుగుతాయి. ఎందుకంటే బలేన్ షా భారతదేశానికి వ్యతిరేకంగా నాటబడ్డటువంటి ఒక మొక్క. సార్. అతని వెనకాల ఉన్న శక్తులు ఎవరో మనకు తెలుసు. ఉమ్, అందుకనే మనం లమిత్ షానే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్. అతను యాక్చువల్గా ప్రధాని అవ్వాల్సింది, బలేన్ షా ప్రధాని అయ్యాడు. ఉమ్, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో భారతదేశానికి వస్తే మనం అతనికి భవ్య స్వాగతం ఘనంగా అతన్ని సత్కరించి పంపించాం. సార్. బీజేపీ వచ్చాడు అతను. అందరూ కలిశారు, మన మినిస్టర్స్ అందరూ కలిశారు, సెక్రటరీలు కలిశారు, అందరు కలిసి వెళ్ళాడు అతను. ఉమ్, ఆ గౌరవం బలేన్ షాకి దక్కలేదు. దొరకలేదు. బలేన్ షా రాదలుచుకోలేదు. ఎందుకు రాదలుచుకోలేదు? భారతదేశం దగ్గర ఏం శత్రుత్వం ఉంది వాళ్ళకి? ఉమ్, కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. వాళ్ళ దేశంలోనే మొసలం పుట్టింది. సార్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు గోర్ఖా సైనికులు వాళ్ళందరూ కూడా గోర్ఖా సైనికులు మనకు మన సైన్యంలో భర్తీ అయ్యేవారు. అవును. అగ్నివీర్లో. గతంలో చాలా సంవత్సరాలుగా ఎన్నో దశకాలుగా భర్తీ అవుతూ వచ్చారు. సార్. బ్రిటిష్ సమయంలోనే ఆ ఒప్పందం ఉండేది, ట్రైపార్టైడ్ అగ్రిమెంట్. మన దేశంలోనూ బ్రిటిష్ సైన్యంలోనూ వాళ్ళు భర్తీ అవ్వచ్చు. ఉమ్, బ్రిటిష్ సైన్యం ఎంత ఉంది, క్షీణించింది. వాళ్ళు కంప్లీట్ గా నాశనం అయిపోయారు. వాళ్ళు ఉమ్, వాళ్ళకి సైన్యమే లేదు. ఉన్న సైన్యం కూడా ఎందుకు పనికిరాని సైన్యం అది. మన దేశంలోనే ఎక్కువ వాళ్ళు భర్తీ అయ్యేవాళ్ళు. సార్. ఎప్పుడైతే ఈ యొక్క మనము కొత్త స్కీమ్ తీసుకొచ్చామో, మనం అగ్నివీర్ అనే స్కీమ్. అగ్నివీర్ స్కీమ్ మనం తీసుకొచ్చామో, అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఉమ్, వాళ్ళు నేపాల్ ఏం చేసిందంటే, మేము మా ప్రజల్ని భారత సైన్యంలో భర్తీ అవ్వడానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి పర్మిషన్ డినై చేసాం. సార్. ఉమ్, చాలా లాజిక్ ఏంటంటే, పర్మనెంట్ కమిషన్ ఉంటేనే మేము పంపిస్తాం, లేకపోతే పంపించాం. పర్మనెంట్ కమిషన్ ఉండి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి పెన్షన్లు వస్తేనే చేరతారు, లేకపోతే చేరతారు. మనం ఏమన్నామంటే, ఈ అగ్నివీర్ స్కీమ్ మా పౌరులకి ఏది వర్తిస్తుందో మీకు అంతకు మించి మేము ఇవ్వలేం. సార్. మీకు స్పెషల్ గా ఇచ్చి మా పౌరులకు మేము అన్యాయం చేయలేం కదా. ఉమ్, ఆ స్కీమ్ ఏంటో మీకు కూడా వర్తిస్తుంది. సార్. దాంట్లో 25% మంది మాత్రమే పర్మనెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది. ఉమ్, మిగతా 75% 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలీజ్ అయిపోతారు. ఉమ్, కాకపోతే మిగతా మా ప్రభుత్వ రంగ సంస్థల్లో, పారామిలిటరీ ఫోర్సెస్ లో వాళ్ళని భర్తీ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సార్. గ్యారంటీ ఇవ్వాలి. ఉమ్, వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఇగో ఇంత ముడుపు చెప్తున్నామని చెప్పి ఏదైతే మేము అనౌన్స్ చేశామో, ఉమ్, మీ దేశం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. సార్. మా పౌరులకి మీ పౌరులకి ఏమి తేడా ఉండదు ఉమ్, అని చెప్పాం. కానీ వాళ్ళు మొండి పట్టుతోటి వాళ్ళు ఇవ్వలేదు. గత 2-3 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఉమ్, అక్కడ గోర్ఖా రెజిమెంట్స్, గోర్ఖాలు మన దేశంలో పనిచేసిన సైనికులు, మాజీ సైనికులు, ఉమ్, వాళ్ళు ఈరోజు పోఖ్రాలో నిరసన తెలుపుతూ వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. సార్. మన పిల్లలు అగ్నివీర్ స్కీమ్ లో కనీసం చేరమనండి, దానికి పర్మిషన్ ఇవ్వండి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు అవకాశాలు లేక గల్ఫ్ లో పోయి కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బాంబులు పడుతున్నాయి, అక్కడ సరిగా ఉండలేరు. ఆల్రెడీ నేపాలీలు కొంతమంది చనిపోయారు కూడా అక్కడ. ఉమ్, కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనకు మీరు నేపాల్ ప్రభుత్వం భారతదేశం తోటి ఒప్పందం చేసుకుని అగ్నివీర్ స్కీమ్ లో మన పిల్లల్ని పంపించండి, కనీసం కొద్దిగా గొప్ప గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి మాకు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తాం. అంటే చైనాకు ఒత్తాసు పలుకుతూ, అమెరికాకు ఒత్తాసు పలుకుతూ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు బలేన్ షా. కాబట్టి మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, ఆ ఇబ్బందులు తట్టుకునే కెపాసిటీ మనకు ఉంది, కానీ నేపాల్కి తట్టుకునేటువంటి కెపాసిటీ లేదు. సార్. నేపాల్ భారతదేశం లేకపోతే కనుక అది కంప్లీట్ గా కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి. ల్యాండ్ లాక్ వాళ్ళు ఏం చేయాలన్నా, వాళ్ళకి ఏం కావాలన్నా మన దగ్గర నుంచి తీసుకురావాలి. రేపటి రోజు వాళ్ళు సార్క్ దేశాలకు వాళ్ళ దేశంలో ఉత్పాదన ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఉందో ఉమ్, అది పంపించాలన్నా భారతదేశం మీద నుంచే పంపించాలి. సార్. రేపు వాళ్ళు భూటాన్ పంపించాలన్నా, బంగ్లాదేశ్ పంపించాలన్నా, చైనాకి పంపించాలా, మనకు పాకిస్తాన్ కి పంపించాలన్నా భారత భూభాగం మీద నుంచే వాళ్ళు సప్లై చేయాలి. ఉమ్, మన గ్రిడ్ ను వాడుకోవాలి వాళ్ళు. ఉమ్, కాబట్టి భారతదేశం తోటి వాళ్ళు వైరం పెట్టుకుంటే కానీ మనం వాళ్ళని ఎందుకు సాయం చేయాలి? వాళ్ళకి సాయం చేస్తాం మనం. అలాగే వాళ్ళ టీ ఎస్టేట్ లో కూడా, వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో టీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఉమ్, వాళ్ళ టీ చాలా సునాయాసంగా ఈజీగా మన దేశంలో అమ్ముకునేవాళ్ళు గతం. ఉమ్, ఈ పిచ్చి వేషాలు వేయడం తర్వాత మనం ఏం చేసాం, టైట్ చేసాం. సార్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి టీ వాళ్ళు నాసిరకమైన టీ కూడా కలిపేసి బ్రాండెడ్ దాంట్లో వేసి పంపిస్తున్నారు. ఉమ్, మనం చాలా స్ట్రిక్ట్ గా మనం ఏం చేసామంటే క్వాలిటీ టెస్ట్ అయ్యి ఆ క్వాలిటీ పాస్ అయితే కానీ మనం తీసుకోమని వాళ్ళకి ఎప్పుడైతే ఆర్డర్ ఇష్యూ చేసామో, కనీసం అంటే అక్కడ ఒక 30-40 వేల ఉద్యోగాలు పోయినాయి నేపాల్లో.
వాళ్ళ ఎకానమీ బాగా దెబ్బతినింది, టీ ఎస్టేట్ బాగా దెబ్బతింది. సార్. భారతదేశం కొనకపోతే ఇంకెవడు కొంటున్నాడు? ఎవరు కొనట్లేదు. ఎవరు? వాళ్ళు మన దేశం పంపించి మన దేశంలో ఉన్న టీతో కలిపి వాళ్ళు పంపించాం. ఉమ్, అస్సాం టీ వాళ్ళు ఏం చేశారంటే నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఆశ్రకమైన టీ వస్తుంది, మా బ్రాండ్ వాల్యూ దెబ్బతింటోంది, ఉమ్, కాబట్టి దాని మీద ఆంక్షలు విధించండి అన్న తర్వాత మనం ఆంక్షలు విధించాం మనం. సార్. కాబట్టి భారతదేశంలో మైత్రితో ఉంటే బహుశా వాళ్ళకి ఏదైనా సమాధానం ఇచ్చి ఉండొచ్చు. ఉమ్, ఉమ్, కానీ వేరే దిశగా మనం ఏదో కొని ఇంకెక్కడో మనం అమ్మి ఏదో చేసి ఉండొచ్చు. ఇటువంటి పిచ్చి వేషాలు వేసరికి మనం కూడా చర్యలు తీసుకోగలం. ఉమ్, ఒక్క టీకి సంబంధించి మనం ఈ డెసిషన్ తీసుకుంటేనే వాళ్ళు ఇంత ఇబ్బంది పడ్డారే, సార్. ఇంకా ఎన్ని options మనం చేయగలం వాళ్ళతోటి. ఉమ్, కాబట్టి సేమ్ విత్ బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి. సార్. మన దగ్గర నుంచి పత్తి కొనాలి, మన ఉమ్, దగ్గర నుంచి రంగు కొనాలి. ఉమ్, మన ఇన్వెస్ట్మెంట్స్ రేమండ్స్ లాంటి వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు. investors. వాళ్ళు మళ్ళీ వాళ్ళు బట్టలు తయారు చేసిన తర్వాత మళ్ళీ మన ఎయిర్పోర్ట్లు, మన షిప్ యార్డ్స్ వీటి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. సార్. కాబట్టి మనతోటి వాళ్ళు వైరం పెట్టుకుంటే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ మన దగ్గర నుంచే వస్తుంది, ఆ, గ్యాస్ మన దగ్గర నుంచే వస్తుంది, ఉమ్, బియ్యం మన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి పాలిటిక్స్ వాళ్ళ వెనకాల నడిపిస్తున్న శక్తులకు వీళ్ళు వత్తాసు పలుకుతూ సార్. పనిచేసేంత వరకు కూడా ఇగో ఇటువంటి ఇబ్బందులు తప్పవు. అన్ఫార్చునేట్ నేపాల్ భారతదేశానికి కొన్ని సమస్యలు, మనకు కొంతకాలం ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సార్. బలేన్షాలో మార్పులు వచ్చేంత వరకు, లేదా బలేన్షాని ఆ ప్రజలు తీసేసి మళ్ళీ ప్రత్యామ్నాయం తీసుకొచ్చేంత వరకు కొన్ని ఇబ్బందులు మనకు తప్పవు. చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, మన చుట్టుపక్కల యొక్క దేశాలు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి నాటబడ్డటువంటి ఈ ప్రధానమంత్రులతోటి ఇబ్బంది పడుతున్నది ప్రభుత్వాలు కాదు, అక్కడ ప్రజలు. ఈ సత్సంబంధాలు మళ్ళీ కొనసాగాలని, త్వరలోనే ఆ ప్రజలు ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం.